వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు మరో మంచి రెసిపీ చూద్దామండి. ఇది మా పెరట్లోని మెంతికూర. మామూలు మెంతులనే చల్లానండి, చక్కగా మొలిచాయి. ఈ పెద్ద ఆకులు ఉన్నాయి కదండి, ఇవి బచ్చల కూర. లేత ఆకులతో కూర చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, ఏమాత్రం మొక్కలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి కూర చేస్తానండి. మెంతికూర వేళ్ళు తీసేసి కాడలతో సహా ఇలా కట్ చేసుకోవాలి. లేత మొక్కలైతేనే ఇలా కట్ చేసుకోవాలండి, పెద్దవైతే చేదు వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఆకులు మాత్రమే తుంచుకోవాలి. కర్రీలోకి 2 చిన్న టమాటాలు కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజు బంగాళదుంప ముక్కలను 4-5 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టాలి. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, తాలింపు కోసం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ముందుగా పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి తాలింపు పెట్టాలి. జీలకర్ర త్వరగా వేగాక ఉల్లిపాయ, మిర్చి వేసి నిమిషం పాటు వేయించాలి. మంట మీడియంలో ఉండాలి. ఉల్లిపాయ ఇలా ఉండాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి టమాటా ముక్కలు వేసి మగ్గించాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి మగ్గించాలి. చూడండి, టమాటా చక్కగా మగ్గింది. ఇప్పుడు మెంతికూర వేసి బాగా కలపాలి. మంట సిమ్లోనే ఉండాలి. మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మాడిపోతుందేమోనన్న డౌట్ ఉంటే మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవచ్చు. 5 నిమిషాలు అయిందండి. మెంతికూర కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలపాలి. మంట మీడియంలో ఉంచి 1/2 టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలపాలి. ఓ టీ గ్లాసు నీళ్లు కూడా కలిపి ఉడికించాలి. నీళ్లు ఎగిరిపోయే వరకు ఉడికించాలండి. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కలిపి 2 నిమిషాలు సన్న మంటపై మగ్గించుకుంటే సరిపోతుంది. చూద్దామండి, 2 నిమిషాలు అయింది. కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి
మూత పెట్టి 1 నిమిషం ఉంచి వడ్డించేసుకోవటమే. లేత మెంతికూర ఆలు టమాటాలతో చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కూర రైస్లోకే కాక రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. పూరీలతోనూ సర్వ్ చేయొచ్చండి. సజ్జ రొట్టెలకు మంచి కాంబినేషన్ అండి కర్రీ. రైస్లోకి ఈ కర్రీతో పాటే రసం కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి వేడివేడి రసం వేసుకొని ఈ కూర నంచుకుని తింటే భలే ఉంటుందండి. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.